నేను చేసిన ఈ ఉసిరికాయ ఊరగాయ అండి ఎంత బావుందంటే, వేడి వేడి అన్నంతో గాని, ఏదైనా టిఫిన్స్‌తో గాని తింటూ ఉంటే అబ్బా! ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. అలానే ఈ ఊరగాయ చేసుకోవటానికి ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేయకుండా, ఉడికించకుండా ఇంకా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఉసిరికాయల్ని బాగా కడిగి అస్సలు తడి లేకుండా తుడిచేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం, రుచికి తగ్గ కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి చక్కగా కలిపి మూతని పెట్టి 3 రోజులు ఊరనివ్వాలి. రోజు ఒకసారి ఖచ్చితంగా కలుపుకోవాలి. కుదిరితే కనీసం అరగంటైనా రోజు ఎండలో పెట్టుకోండి. 3 రోజుల తర్వాత ముక్కలు ఇలా చక్కగా ఊరుతాయండి. వీటిని ఇంకో పెద్ద గిన్నెలోకి వేసుకొని కారప్పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి వేసి ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నువ్వుల నూనె లేదా పల్లీల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిని కాస్త దంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ నూనె పూర్తిగా చల్లారేక కలిపి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకొని మూతను పెట్టి ఒక రోజు అలానే వదిలేయండి. తర్వాత రోజుకి నూనె ఇలా చక్కగా ఊరుతుంది. ఒకసారి రుచిని చూసి ఉప్పు కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి. ఈ ఊరగాయ చేసిన రోజు కన్నా 10 రోజుల తర్వాత పర్ఫెక్ట్ రుచితో ఉంటుంది.